మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఖచ్చితంగా షుగర్ వస్తుంది. మరి రోజుకి ఎన్ని పండ్లు తినాలి? మ్యాంగోస్ ఎక్కువగా తింటే మొటిమలు వస్తాయా? అసలు కెమికల్స్ వాడి మగ్గించిన మామిడి పండ్లని ఎలా గుర్తించాలి? గర్భిణీలు మామిడి తినొచ్చా? ఇలా మ్యాంగోస్ చుట్టూ చాలా అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు సమాధానాలు చూద్దాం. వేసవి కాలంలో లభించే పండ్లలో అతి ముఖ్యమైనవి మామిడి పండ్లు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. మామిడి పండ్లు వేడి చేస్తాయని, వాటిని తినటం వల్ల శరీరంలో వేడి పెరిగి ఫలితంగా మొటిమలు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిజం ఇది కాదు. ఇంకా చెప్పాలంటే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వీటన్నిటిని చర్మ ఆరోగ్యాన్ని మరింత దోహదం చేస్తాయి. అయితే ఇప్పటికే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు వీటిని మరీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తినటం ఉత్తమం. మామిడి పండ్లలో క్యాలరీలు, చక్కెర అధిక మొత్తంలో ఉండే మాట వాస్తవమే. అలాగని దాని అర్థం బరువు పెరుగుతామని కాదు. మితంగా తీసుకున్నంత వరకు ఈ పండ్లు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి. ముఖ్యంగా ఏసి విటమిన్లు, ఐరన్, పొటాషియం, కాపర్, బయో యాక్టివ్ సమ్మేళనాలు వీటన్నిటిని శరీరానికి తగిన మోతాదులో వీటి నుంచి అందుతాయి. మరి రోజుకి ఎన్ని మామిడి పండ్లు తినాలి? 1 తినాలా? 2 తినచ్చా? 3 తింటే ఏమవుతుంది? ఈ డౌట్కి కూడా సమాధానం ఉంది. రోజుకి 100 గ్రాముల మామిడి పండు తినొచ్చు. చాలామందికి ఓ సందేహం ఉంటుంది, గర్భంతో ఉన్నప్పుడు మామిడి పండు తినొచ్చా అని. ఇందులోని పోషకాలు సాధారణ వ్యక్తులకు ఎంత అవసరమో గర్భిణీలకి అంతే అవసరం. అయితే ఇప్పటికీ అధిక బరువుతో బాధపడుతున్న గర్భిణీలు మాత్రం మితంగా తినాలి. పైగా రాత్రి పడుకునే ముందు కాకుండా పగటిపూట తినటం మంచిది. మరీ ముఖ్యంగా వైద్యుల్ని సంప్రదించి మామిడి పండ్లు తింటే గర్భిణీలకి మంచిది. వేసవిలో మామిడి పండు మరింత వేడి చేస్తుందా? ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయటం, దాన్ని శక్తిగా మార్చడంలో జీర్ణ వ్యవస్థ ఎంత బిజీగా ఉంటే శరీరంలో అంత వేడి పుడుతుందంటారు వైద్యులు. అంటే వేళ పాలా లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి నమలటం, అమితంగా ఆహారం తీసుకోవటం అన్నమాట. అంతే తప్ప మామిడి పండ్లు తింటేనే వేడి చేస్తుందనుకోవటం భ్రమ. ఇంకా ఈ విషయంలో సందేహం ఉంటే మామిడి పండ్లని కాసేపు చల్లటి నీటిలో నానబెట్టి ఆపై తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. మామిడి పండ్లు పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే అవి మరింత రుచిగా ఉంటాయి. అయితే పండిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోవడమే బెటర్. ఈ పండ్లకు ఎంత గాలి తగిలితే అవి అంత తాజాగా రుచిగా ఉంటాయి. కాబట్టి ఫ్రెష్గా తినటం బెటర్. ఇక వీటిని ప్లాస్టిక్ కవర్లు, బ్యాగుల్లో అస్సలు పెట్టకూడదు, తొందరగా పాడైపోతాయి. మామిడి పండ్లను కార్బైడ్ పెట్టి మగ్గిస్తుంటారు చాలామంది. తొందరగా వాటిని పండించి అమ్ముకోవాలనే ఆశ ఇందులో కనిపిస్తుంది. మరి అలా మగ్గించిన పండ్లని గుర్తించడం ఎలా? కార్బైడ్ పెట్టి మగ్గించిన పండ్లు పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తాయి. వాటిపై ఎలాంటి మచ్చలు ఉండవు. ఇంత అందంగా పండు కనిపించిందంటే అనుమానించాల్సిందే. పైగా కార్బైడ్తో మగ్గించిన పండ్లపై కొన్ని రోజుల తర్వాత పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి. సహజసిద్ధంగా మగ్గిన పండ్లపై చిన్న చిన్న మచ్చలుంటాయి. పైగా కొన్ని చోట్ల పసుపు, మరికొన్ని చోట్ల ఆకుపచ్చ రంగులు కూడా కలిసి ఉంటాయి. కార్బైడ్తో మగ్గించిన పండ్లు చేత్తో పట్టుకుంటే గట్టిగా అనిపిస్తాయి. సహజంగా మగ్గించిన మామిడి పండ్లు చేతికి కాస్త మెత్తగా తగులుతాయి. కార్బైడ్తో మగ్గించిన పండ్లు తింటే కళ్ళు తిరగటం, వాంతులు, నోట్లో పుండ్లు రావటం, నీరసంగా అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక షుగర్ పేషెంట్ల విషయానికి వస్తే శారీరక శ్రమ చేసే షుగర్ పేషెంట్లు వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. కూర్చొని పనిచేసే షుగర్ పేషెంట్లు మాత్రం వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. మామిడి పండ్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తినాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.